మహాభారతం మౌసల పర్వం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన 35 సంవత్సరాల తర్వాత ద్వారకకు నారదుడు, విశ్వామిత్రుడు, కన్వ మహర్షి వస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు జాంబవతుల కొడుకైన సాంబడు అతని స్నేహితులతో కలిసి మునులను ఆట పట్టించడానికి సాంబడికి ఆడవేషం కట్టి మునులతో ఈ అమ్మాయికి పిల్లలు పుడతారా అని అడుగుతారు. దానితో మునీశ్వర్లు శ్రీకృష్ణుడంతటి వాడి కొడుకువై ఉండి మునులతో పరాచకాలు ఆడతావా? నీ కడుపు పండుతుందా అని అడిగావు కదా, నీ కడుపు పండుతుంది, నీ కడుపున ముసలం పుడుతుంది అంటారు. ముసలం అంటే రోకల్లాంటి పరికరం. ఆ తర్వాత సాంబడి కడుపున పుట్టిన ముసలాన్ని శ్రీకృష్ణుడు ముక్కలు ముక్కలు చేయించి సముద్రంలో కలిపేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి యాదవులు సముద్రపు ఒడ్డున విహారయాత్రకు వెళ్తారు. అక్కడ ఫుల్గా తాగుతారు. అక్కడే సాత్యకి కృతవర్మ మధ్య మహాభారత యుద్ధం గురించి తగాదా మొదలవుతుంది. మాట పెరగడంతో ముసలం అంటిన కత్తి తీసుకొని కృతవర్మ తల నరుకుతాడు. ఆ తర్వాత యాదవులందరూ కూడా